శ్రీశైలం మల్లన్న దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పర్యావరణ నిర్వహణ ఖర్చుల పేరుతో అటవీశాఖ అధికారులు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తుల నుంచి 10 రూపాయలు, వాహనాల్లో వచ్చే భక్తుల నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. అటవీశాఖ అధికారుల ఆర్థిక దోపిడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందల సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఫారెస్ట్ అధికారుల డబ్బులు వసూలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, అసలు ఎందుకని అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారే ఎందుకని డబ్బులు వసూలు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే అటవీ శాఖ అధికారులు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారో దీనిపైన భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పర్యావరణ నిర్వహణ ఖర్చుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇలా డబ్బులు వసూలు చేస్తుండడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కాలినడకన వెళ్లే భక్తుల నుంచి ఏమో 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే వాహనంలో వెళ్తున్న వారి వద్ద నుంచి 300 రూపాయలు వసూలు చేస్తుండడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులోకి వచ్చారు. ప్రసాద్, ఎందుకని ఫారెస్ట్ అధికారులు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు? అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేదు కదా, ఏమని చెప్తున్నారు రీజన్? హర్ష, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం కాలినడక వెళ్లేటువంటి భక్తులకు నల్లమల్ల ఫారెస్ట్ లో డబ్బులు వసూలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నల్లమల్ల దర్శనానికి వెళుతున్నటువంటి భక్తుల నుండి ఒక్కొక్కరి నుండి 10 రూపాయలు వసూలు చేస్తుండడంతో భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయడం పైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వందల సంవత్సరాల నుండి ఆ శ్రీశైలానికి వెళ్లాలంటే నడక మార్గంలో వెళితే సందర్భంలో వెంకటాపురం నుండి పాదయాత్ర ప్రారంభిస్తారు. నాగులుట్టి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే శ్రీశైలానికి దారి నుండి పాదయాత్ర నుండి వస్తారో వాళ్ళందరితో ఒక్కొక్కరితో 10 రూపాయలు వసూలు చేయడం, చిన్నారులు అంటే ఏదైతే నడక నడుస్తుంటారో వారితో కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఎలాంటి జీవోలు లేకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులే ఒక జీవోగా తయారు చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు 40 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు లక్షల మంది జనాభా శ్రీశైలానికి చేరుకుంటారు. కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున శ్రీశైలానికి శివరాత్రి అంటేనే శ్రీశైలానికి వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులు వసూలు చేయడం పైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ పేరుతో వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే భక్తులు మాత్రం ఆ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము ప్రశాంతంగా వెళ్తున్నాము, ఎప్పుడు లేని విధంగా ఈసారి మాత్రమే డబ్బులు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏంటనేది స్థానికంగా అదేవిధంగా భక్తులు గాని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పర్యావరణ పేరుతోన వసూలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తులకి కనీస సౌకర్యాలు కూడా ఫారెస్ట్ లో లేవు. తాగడానికి మంచినీటి సౌకర్యం లేదు. మరి ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా శ్రీశైలం అంటేనే శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు అక్కడికి పాదయాత్ర ద్వారా వస్తుంటారు. ఆ శివస్వాములు మాల వేసుకుని వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తమవుతున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. రుద్రకోడూరు ఆలయానికి వెళ్లే ప్రతి వాహనానికి 80, 100, 200 వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికీ ఈ అంచనా ప్రకారం దాదాపు 15 రోజుల పాటు వసూలు చేస్తే 40 నుండి 50 లక్షలు ఫారెస్ట్ అధికారులకి వసూలుకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా డబ్బులు వసూలు చేయకూడదు. ఎలాంటి జీవోలు లేకుండా ప్రభుత్వ అధికారులు సొంతంగా డబ్బులు వసూలు చేయడం, కేవలం ఫారెస్ట్ అధికారుల పేరుతో సీలు వేసి డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బుల్ని తక్షణమే రద్దు చేయాలా, డబ్బులు వసూలు చేయకూడదని భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హర్ష, రైట్, థాంక్యూ ప్రసాద్.